హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు అనదర్ మేకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ సెట్ అనేది చాలా ఈజీగా మేక్ చేసుకునే డిజైన్ అండి. అలానే చూడ్డానికి కూడా చాలా గ్రాండ్ లుక్గా కూడా కనపడుతుంది. ఇంక ఈ డిజైన్ ఎలా మేక్ చేయాలో చూసేద్దాం రండి. ఈ సెట్లోని 2 కట్ బ్యాంగిల్స్ తీసుకొని ఫస్ట్ నేను గ్రీన్ కలర్ తీసుకున్నా కాబట్టి గ్రీన్ కలర్ థ్రెడ్ అని ర్యాప్ చేసి పెట్టుకున్నాను అండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ర్యాప్ చేసుకోండి. దీనికి ఫస్ట్ యూ షేప్‌లో గ్లూ అప్లై చేసుకొని డైమండ్ షేప్ కుందన్స్‌ని స్టిక్ చేసుకోండి. మీకు వీడియోలో చూస్తే బాగా క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే పైన సెంటర్‌లో ఇంకో కుందన్ కూడా స్టిక్ చేసుకోండి. అలానే ఇంకొకసారి మిక్స్ చేసేస్తాను చూపిస్తాను చూడండి. క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. చాలా ఈజీగా ఉంటుందండి ప్యాటర్న్ అనేది. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇది చూడ్డానికి ఎలా ఉన్నదో ఒక చిన్న ఎలా అంటే ఒక పువ్వు మొగ్గ చిన్న బడ్‌లా కనపడుతుందండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా మేక్ చేసుకున్న తర్వాత 2 ఫ్లవర్స్‌కి మిడిల్‌లో గ్యాప్ ఉంది. అక్కడ మళ్ళా గ్లూ అప్లై వైట్ కుందని స్టిక్ చేసుకుంటున్నాను. అలా 2 సైడ్స్ కూడా స్టిక్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇందాక ఫ్లవర్‌ని మేక్ చేసుకున్నాను. దానికి 3 కుందన్స్‌కి మిడిల్‌లో సెంటర్ పాయింట్‌లో మళ్ళా గ్లూ అప్లై చేసి అక్కడ కూడా వైట్ కుందన్ని స్టిక్ చేసుకోండి. సేమ్ ఇదే ప్యాటర్న్ బ్యాంగిల్ మొత్తం మేక్ చేసుకోవాలండి. చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. చాలా ఈజీ ప్యాటర్న్, ఈజీగా అర్థమవుతుంది. ఇలా బ్యాంగిల్ మొత్తం మేక్ చేసుకున్న తర్వాత మనకి బ్యాంగిల్ అనేది ఇలా వస్తుంది. అలానే మనకి సెట్ కావాల్సిన 4 బ్యాంగిల్స్ అనేది మేక్ చేసి పెట్టుకున్నాను. అలానే ఈ సెట్‌లో ఉన్న రిమైనింగ్ బ్యాంగిల్స్ 6 కట్ బ్యాంగిల్స్ అండి. వాటిని నేను పింక్ కలర్ థ్రెడ్‌తో ర్యాప్ చేసి పెట్టుకున్నాననమాట. పింక్ కలర్ కాబట్టి నేను పింక్ ఐ షేప్ కుందన్ని యూజ్ చేస్తున్నాను. ఇలా పింక్ ఐ షేప్ కుందన్ని బ్యాంగిల్‌కి 4 సైడ్స్ ఫస్ట్ గమ్ అప్లై చేసి ఐ షేప్ కుందన్ని స్టిచ్ చేసుకోండి 4 సైడ్స్. మీరు గమ్ అప్లై చేసేటప్పుడు చూసుకోండి 4 సైడ్స్ అనేది ఈవెన్‌గా ఉండాలి బ్యాంగిల్‌కి. కొన్ని దగ్గరికి కొన్ని దూరంగా రాకుండా 4 డ్రాప్స్ అనేది కూడా సేమ్ డిస్టెన్స్‌లోనే ఈవెన్‌గా వచ్చేటట్టు చూసి గమ్ అప్లై చేసుకొని దానికి ఐ షేప్ కుందన్ని స్టిక్ చేసుకుంటున్నాను. అలా 4 సైడ్స్ ఐ షేప్ కుందన్ని స్టిక్ చేసుకున్న తర్వాత దానికి పైన కింద కొంచెం గ్లూ అప్లై చేసి వైట్ కుందన్ని స్టిచ్ చేసుకోండి. మళ్ళా చెప్తున్నా అండి, వీడియోని క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. చాలా ఈజీ డిజైన్, ఈజీగా అర్థమైపోతుంది. ఈ విధంగా బ్యాంగిల్‌కి 4 సైడ్స్ అనేది పెట్టేసుకున్నాను. ఇంకా డిజైన్ అనేది రెడీ అయిపోయింది. అలానే సెట్ కావాల్సిన మొత్తం రిమైనింగ్ సెట్‌కి మొత్తం 6 బ్యాంగిల్స్ కావాలండి. అట్లానే 6 బ్యాంగిల్స్ అనేది మేక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మేకింగ్ అంతా అయిపోయింది కదండీ. ఫైనల్లీ ఈ సెట్ లుక్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ సెట్ అనేది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్‌లో మేక్ చేశానండి. మీకు ఏదైనా కలర్ కావాలంటే ఆ కలర్‌లో కూడా చేసుకోండి. మీ ఇష్టం, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌లో మేక్ చేసుకోండి. గ్రీన్ అండ్ పింక్ అనేది ఎవర్ గ్రీన్ కలర్స్ అండి. అందుకని చాలా బ్రైట్‌గాను చాలా బాగున్నాయి. డిజైన్ సింపుల్ డిజైన్ అయినా కానీ మన హ్యాండ్‌కి వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. మీకు ఇలాంటి బ్యాంగిల్స్ అండ్ కస్టమైజేషన్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఉంటుంది. వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఏ కలర్‌లో కస్టమైజేషన్ కావాలన్నా మీకు చేసిస్తానండి. అండ్ రీజనబుల్ ప్రైస్‌లో కూడా ఉంటుంది. అలానే ఈ బ్యాంగిల్ సెట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.